రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. సౌదీ అరేబియాకి వెళ్ళాలి అనుకున్న భారతీయులకి బిగ్ షాక్. వీసాలో అమలు చేశారు. అంటే వీసా రూల్స్లో కొత్త రూల్స్ కూడా వచ్చాయి. కఠిన చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పి వీసాగా అంటే అరేబియన్ గవర్నమెంట్ కూడా తెలిపినట్టు తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో వర్క్ వీసా నిబంధనలను కఠినం చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం. ఇక నుంచి వర్క్ వీసా ఇవ్వాలి అంటే విద్య మరియు ఉద్యోగ అర్హత పత్రాలు తప్పనిసరిగా చూపించిన తర్వాతే వెరిఫికేషన్, డబుల్ టైం చేసిన తర్వాతే ముందస్తు వెరిఫికేషన్ కూడా చేస్తాము. దాని తర్వాత కూడా వీసా వెరిఫికేషన్ డబుల్ టైం అప్రూవ్ చేసిన తర్వాతే వీసా అనేది ఇస్తుంది అని కూడా ప్రకటించింది. ఇదే నేపథ్యంలో నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్ళి అక్కడ గవర్నమెంట్ అధ్యక్షుడిని కూడా కలిసినట్టు తెలుస్తోంది. అయితే ద కింగ్డమ్ ఆఫ్ అరేబియా అంటే సౌదీ అరేబియాకి ఒక మంచి కింగ్డమ్ కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో దాదాపు 24 లక్షల మందికి పైగా ఇండియన్ వర్కర్స్ ఉన్నారని కూడా వాళ్ళు తెలిపారు. అయితే ఇదే క్రమంలో ముందస్తు వెరిఫికేషన్ తప్పనిసరిగా సర్క్యులర్ కూడా జారీ చేసింది ఇప్పటికే సౌదీ అరేబియా. నేటి నుంచి రూల్స్ అమల్లోకి వస్తాయని కూడా తెలుపుతున్నారు. అయితే ఈ రోజు నుంచి అంటే ఈ జనవరి నుంచి కూడా రూల్స్ ఇవే అమల్లోకి ఉంటాయి. ఇక మీట ఎవరన్నా భారతీయులు సౌదీ అరేబియాకి వెళ్ళాలి అంటే కఠిన రూల్స్ తప్పవు. డబుల్ వెరిఫికేషన్ అండ్ ప్రీ వెరిఫికేషన్ కూడా చేస్తాము. ఖచ్చితంగా మీ వర్క్ అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ డబుల్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే మీకు వీసా అనేది దొరుకుతుంది అని కూడా చాలా స్పష్టం చేసింది. భారత్ నుంచి వచ్చే వారిని నియంత్రించడానికి కొత్త రూల్స్ కూడా ప్రకటించారని చెప్పుకొచ్చారు. ఇదే విధంగా 2024 నాటికి సౌదీలో 24 లక్షల మంది పైగా ఇండియన్ లేబరర్స్ ఉన్నారని కూడా తెలిపారు. సౌదీకి అత్యధిక సంఖ్యలో భారత్ నుంచే వలస వస్తున్నారు అని కూడా అక్కడ ప్రభుత్వం చెప్పారు. అయితే ఇదే నేపథ్యంలో ఇండియన్సే చాలా క్రమంలో వరకు అక్కడికి వెళ్ళి వర్క్ వీసా అని చెప్పి పెడుతూ ఉంటారు. ఒక 6 months ముందు నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ జనవరి నుంచి అంటే జనవరి 15th నుంచి కొత్త రూల్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి. అంటే సౌదీకి వెళ్ళాలి అనుకున్న భారతీయులు, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఆ భారతీయులందరికీ కూడా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బంది పడకుండా, లింగ్విస్టిక్ అండ్ లాజిస్టిక్ ఇష్యూస్ రాకుండా, అంటే భాషలు రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కొన్ని తెలివితేటలు కూడా లేకుండా వాళ్ళు టెక్నికల్గా చాలా ల్యాక్ అవుతూ ఉంటారు అని చెప్పి చేశారు. అయితే ఇదే విధంగా చాలామంది మనం ఇటీవలే చూసుకున్నట్లయితే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి కూడా దుబాయ్కి వెళ్ళి లేదా సౌదీ అరేబియాకి లేదా అమెరికాకి వెళ్ళి చదువుకుందాం, వర్క్ చేద్దామని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ కూడా పెట్టడం చూసాము. ఇవి పూర్తిగా బ్యాన్ చేయడానికి సౌదీ అరేబియా తీసుకున్న ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. డబుల్ వెరిఫికేషన్ అంటే ప్రీ వెరిఫికేషన్, ఒక 6 months ముందు నుంచి ప్రాపర్ వెరిఫికేషన్ అయిన తర్వాతే ఎవరన్నా భారతీయులు సౌదీ అరేబియాకి రావాలి అనుకుంటే మేము ఖచ్చితంగా టఫ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళ విద్య ఇంకా ఉద్యోగ అర్హత పత్రాలు తప్పనిసరిగా మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మేము డబుల్ వెరిఫికేషన్ చేసి ఇక్కడున్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు రిక్రూట్ చేసిన తర్వాతే మీకు వీసా అనేది అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. అయితే వీళ్ళు వీసా ఇవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. ప్రాపర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఏమాత్రం ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టినా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా వీళ్ళు ఉద్యోగానికి అర్హులు అని చెప్పి కూడా వాళ్ళకి రిలేటెడ్ అంటే ఏ జాబ్ చేయాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్ డిగ్రీ లేదా దానికి రిలేటెడ్ ఉద్యోగ అర్హత పత్రాలు కూడా చూపిస్తేనే మేము వాళ్ళకి వీసా శాంక్షన్ చేస్తాము. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 24 లక్షల మంది కూడా ఇండియన్సే ఉన్నారు. అయితే ఈ లేబరర్స్ కూడా అక్కడ లేబరింగ్ వర్క్కి మాత్రం వాడుతున్నాము. ఇలా కాకుండా మా సౌదీ అరేబియన్ కింగ్డమ్ని మేము ఇంకా పెద్దగా చేసుకోవాలి కాబట్టి ఈ రూల్స్ తీసుకున్నాము. దీంట్లో అంటే ఈ కొత్త రూల్స్ వల్ల ఓన్లీ చాలా స్కిల్ఫుల్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటాము. బికాజ్ బిగినర్స్కి సౌదీ అరేబియా అసలు మేము ఎంట్రీ కూడా ఇవ్వము అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటిదాకా ఇలా వచ్చిన వాళ్ళ సంఖ్య దాదాపు ఇండియన్స్కే 24 లక్షల మందికి ఉంది. కాకపోతే ఇప్పుడు 24 లక్షల మందిలో కూడా చాలామంది లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాగే లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఏదైనా క్రిటికల్ ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు. సో వీళ్ళ సర్టిఫికేట్స్ ఫేకా లేదా వీళ్ళ నాలెడ్జ్ ఎక్కడ యూస్ కావట్లేదా అని చెప్పి వీళ్ళకి డౌట్ వచ్చిన తర్వాత ఈ నిబంధనలు చాలా స్ట్రిక్ట్ చేసి కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. ప్రాపర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ పెట్టాలి. ఎటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా కానీ ఘోరమైన చర్యలు తీసుకుంటామని కూడా అక్కడ ప్రభుత్వం తెలిపింది. అయితే ఇంకా మీట నుంచి అంటే జనవరి 2025 నుంచి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో భారతీయులందరికీ ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డబుల్ ట్రిపుల్ వెరిఫికేషన్ తర్వాతనే వాళ్ళు సౌదీ అరేబియాకి వీసాస్ అప్రూవ్ చేస్తున్నారు. ఇటీవలే అయితే ఒక్కసారి వెరిఫికేషన్ అవ్వగానే ఓకే సో అండ్ సో 10th or ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, వీళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ అని తెలవంగానే ఓకే ఉద్యోగం చేసుకుంటారు అని చెప్పి నమ్మి ఇచ్చిన వీసాల సంఖ్య దాదాపు 24 లక్షల మంది ఉన్నారు అని చెప్పి కూడా తెలుపుకొచ్చారు. అయితే 24 లక్షల మందిలో ఇండియన్స్ ఉండడంతో ఇంకా ఇండియన్స్ ఉత్సాహంతో ఇంకా సౌదీ అరేబియాకి వెళ్ళి వాళ్ళు వర్క్ చేయాలి అనుకుంటారు. ఎస్పెషల్లీ సౌదీ అరేబియాకి వెళ్ళాలి అంటే చాలామంది కేరళైట్స్ లేదా తమిళనాడు నుంచి
ఇండియన్స్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియా నుంచి కూడా చాలామంది ముస్లిమ్స్ కూడా వెళ్ళి అక్కడ సెటిల్ అవుదామని అనుకుంటారు. సో ఇలాంటి ప్లాన్స్ ఉన్న వాళ్ళందరికీ వర్క్ వీసా కావాలి అని అంటే మాత్రం ప్రాపర్గా ముందస్తు వెరిఫికేషన్ చేసిన తర్వాతే వీసా అనేది అప్రూవ్ చేస్తామని కూడా చెప్పారు. ప్రీ వెరిఫికేషన్ దాంట్లో ఒక 6 నెలల నుంచి మేము ముందుగానే ప్రీ వెరిఫికేషన్ చేస్తాము, రకరకాల వెరిఫికేషన్లో వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాతే వీసా అమల్లోకి వస్తుంది అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఎందుకు ఇలాంటివి చేపట్టాల్సి వచ్చింది, కొత్త రూల్స్ ఎందుకు తీసుకున్నారు అంటే అక్కడ ఉన్న ఇన్కమింగ్ ఇండియన్ వర్కర్స్ని కంట్రోల్లో పెట్టాలి, ఎంతమంది వస్తున్నారనే లెక్క లేకుండా పోతుందని కూడా చెప్పుకొచ్చారు. అక్కడ ప్రభుత్వానికి ఇప్పటికీ 24 లక్షల మంది ఉన్నారు అక్కడ. అయితే 24 లక్షలు అనేది ఆ కంట్రీలో ఉన్న పాపులేషన్లో సగం మంది మన వాళ్ళు ఉండేసరికి వాళ్ళకి అర్థం కావట్లేదు ఎంతమంది ఇండియన్స్ వచ్చారు, ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి ఇంకెంత మంది ఉన్నారు అని కూడా వాళ్ళ క్లారిటీ రావడానికి అసలు భారతదేశం నుంచి ఫస్ట్ రూల్స్ కూడా అమల్లోకి పెడతామని చెప్పుకొచ్చారు. అయితే ఇండియన్స్కి ఎస్పెషల్గా సౌత్ ఇండియన్స్ లేదా నార్త్ ఇండియన్స్ ఎవరైతే దుబాయ్కి వెళ్ళాలి లేదా సౌదీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించి ఎడ్యుకేషన్ ఇంకా అర్హత ఉంది జాబ్ చేయడానికి అన్న డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత ప్రీ వెరిఫికేషన్ అండ్ డబుల్ వెరిఫికేషన్ అయిన తర్వాతే అక్కడ వాళ్ళకి వీసా ఇవ్వడం జరుగుతుందని కూడా చాలా స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలో లేబర్ మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చాలా తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎర్న్ చేద్దామని చెప్పి ఇక్కడున్న లేబరర్స్ కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోదామని అనుకుంటారు. అయితే కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ రాకుండా ఇంకా లాజిస్టిక్స్ అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ తొలగించి ఓన్లీ స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ లేబర్స్ని మాత్రం ఇండియన్ నుంచి లేదా ఇతర కంట్రీస్ నుంచి తీసుకోవడానికి ఈ సౌదీ వీసా రూల్స్ కఠినంగా అమలు చేయడం జరిగిందని చెప్పారు. అయితే ఇదే క్రమంలో ఎక్స్ పేట్రియాట్స్ అంటే ఎగ్జిట్ అండ్ రీ ఎంట్రీ స్కీమ్ కూడా వీళ్ళు అమల్లోకి చేస్తున్నారు. అంటే ఇప్పటిదాకా సౌదీలో పుట్టి పెరిగి దాని తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ సౌదీకి రావాలనుకున్న వాళ్ళకు కూడా వీసా రూల్స్ మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వీసాని వీళ్ళు ఇకామాస్ అని చెప్తూ ఉంటారు. సౌదీ అరేబియాలో వీసాని అంటే ఉన్న వీసాని మళ్ళీ బయటకు వెళ్ళి జాబ్ చేసుకొని మళ్ళీ రావాలంటే ఇకామాస్ అని చెప్పి ఒక వీసా తయారు చేస్తారు. ఆ వీసా కూడా మేము మళ్ళీ రెన్యూ చేయాలి అని అంటే ఇప్పటికీ ఎగ్జిట్ అండ్ రీ ఎంట్రీ రూల్ కిందకి ఇప్పటిదాకా ఎవరైతే సౌదీ అరేబియన్స్ వేరే ఇతర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము రెన్యూ చేస్తాము, ఇక్కడికి మళ్ళీ వచ్చేయచ్చు అని కూడా వాళ్ళకి వీసా సింపుల్ చేసి భారతీయులకి కఠిన రూల్స్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది.